కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కొత్త గేట్లు నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్లను ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్లతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్లను ఏర్పాటు చేశారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు 2 రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందిస్తూ ఉంది. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టు దీని కింద సాగులోకి వస్తుంది. కుడి దిగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని కింద కర్ణాటకలో 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు సాగులో ఉంది. మొత్తంగా జలాశయం పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది.